ఎక్కడున్నా ప్రపంచంలో వాళ్ళందరూ కూడా ఒకటే అనే దీంతో పోతున్నాం. మన తెలుగు జాతి బాగా అభివృద్ధి అయితే దేశం కూడా అభివృద్ధి అవుతుంది. మనం అందరం కూడా ఒక్కసారి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక డిటర్మినేషన్తో పనిచేస్తున్నాడు. ఈ దేశానికి ఏదో చేయాలని తపంతో పనిచేస్తున్నాడు. వికసిత్ భారత్ ఇచ్చారు, నేను స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఇచ్చాను. వాళ్ళు వికసిత్ భారత్లో భారతదేశాన్ని నెంబర్ 1 చేయాలంటే నేను స్వర్ణ ఆంధ్రప్రదేశ్ దానికంటే అన్ని రాష్ట్రాల కంటే నెంబర్ 1 తెలుగు రాష్ట్రాలు ఉండాలి, ఆంధ్రప్రదేశ్ ఉండాలని దానికి ఒక విజన్ తయారు చేశాను. ఇప్పుడు ఇవన్నీ కూడా అమలు చేయాలంటే మీరు ఎక్కడున్నా మీరు కూడా సహకరించాలి. ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా కూడా మీ దగ్గర ఉంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎక్స్పోజ్ అయ్యారు. ఇక్కడ రాష్ట్రంలో జరిగే డెవలప్మెంట్ మీరు చూస్తున్నారు. డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నప్పుడు డిఫరెంట్ కంట్రీస్లో ఉండే బెస్ట్ ప్రాక్టీసెస్ లేకుంటే నాలెడ్జ్ మీకు అందుబాటులో ఉంది. అది అధ్యయనం చేసుకొని ఎప్పటికప్పుడు మీరు కూడా నాకు ఆలోచనలు ఇస్తే ఆ ఆలోచనలు అందిపుచ్చుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇంకొక పక్క మీకోసం కూడా నేను ఆలోచిస్తున్నాను. ఏం చేయాలని కూడా మీరు కూడా ఐడియాస్ ఇవ్వండి. అవి కూడా మీరు ఒకసారి చూస్తే ఏదైతే వ్యాపారాలు చేయాలంటే ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, మీరు మాట్లాడుకొని చేయడం ఒక ఎత్తు అయితే, ఒకవేళ అవసరమైతే ఒక కన్సల్టెంట్ పెట్టి అవకాశాలు తీసుకొని డిస్కషన్ చేసి ఒకరికి ఒకరు అందుబాటులో ఉండే విధంగా సహకరించుకునే విధంగా మనం ముందుకు పోగలిగితే అది పెద్ద స్ట్రెంగ్త్ అవుతుంది. నేను ఉక్రెయిన్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఇలాంటి చాలా చేశాం. మనకందరికీ పెద్ద స్ట్రెంగ్త్ మనం కలిసి ఉంటే నోబడీ క్యాన్ డూ ఎనీథింగ్. మొన్న కూడా నేను గెలవడానికి కానీ జైల్లో ఉన్నప్పుడు అందరూ భయపడడానికి కారణం మీలో ఐకమత్యం, మీరు చూపించిన స్ఫూర్తి. ఆ విషయం నేను ఎప్పుడూ మర్చిపోలేను. నేను నా ప్రయత్నాలన్నీ చేస్తాను. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఆలోచించాను, నేను నేరుగా దావోస్కి వెళ్ళిపోవచ్చు, రాత్రి ఫ్లైట్లో నిద్ర లేదు, పోయి పడుకోవచ్చు. కానీ ఇక్కడుండే మీతో మాట్లాడాలి. మీరు ఎంతమంది ఆంటర్‌ప్రెన్యూర్స్గా ఉన్నారు, ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు, నేను ఒక 10 నిమిషాలు మీతో మాట్లాడితే ఒక 10 మంది అయినా మారతారా అనే ఉద్దేశంతోనే ఈ మీటింగ్కి వచ్చాను. ఎందుకంటే ఇది రెగ్యులర్గా మనం ఇంటరాక్ట్ అవుతా ఉంటే, నేను చెప్పే ఆలోచనలు మీకు ఇస్తా ఉంటే మీరు కూడా అవన్నీ కూడా ఆలోచించుకొని